ప్రీతి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నాతో చెప్పకూడదా? మా అమ్మ గురించి నీకెందుకు చెప్పాలి? మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? అవును. అమ్మ ఇంటి దాకా వచ్చింది. కానీ నన్ను కలవకుండా వెళ్ళిపోయింది. చాలా బాధగా ఉంది. అమ్మకి నేనంటే ఇష్టం లేదేమో. నా మీద కోపంగా ఉందేమో. అందుకే నన్ను కలవకుండా వెళ్ళిపోయిందేమో. అయినా అమ్మకి కోపం వచ్చేంత తప్పు నేనేం చేశాను? అమ్మ నన్ను వదిలి వెళ్ళినప్పుడు నేను చాలా చిన్న పిల్లని. ఆ వయసులో నేను తెలియక తప్పు చేస్తున్నా. అమ్మ నన్ను క్షమించాలి కదా. అప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడొచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోయింది. టీవీలో అమ్మని చూస్తుంటే ఏడుపొస్తుంది. ప్రీతి, అన్నయ్య, ఏడోకు ప్రీతి. అమ్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అవును ప్రీతి, ఏదో ఒక రోజు మీ అమ్మ తప్పకుండా తిరిగి వస్తుంది. తిరిగొచ్చి కూడా వెళ్ళిపోయింది కదా. ఎందుకు? మనమేం తప్పు చేశామన్నయ్య? తప్పు మీది కాదమ్మా. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన మీ అమ్మది. ఆ రోజు తనలా వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళొస్తానండి. ఆ రోజు తను వెళ్లకుండా ఉన్నా, లేదా తనతో పాటు మిమ్మల్ని మీ నాన్నని తీసుకెళ్ళిపోయినా ఈ కథ మరోలా ఉండేది. ఇలా జరుగుతుందని మా అత్తమ్మ ముందు ఊహించుండదు కదా టీచర్. మనం ఊహించంది జరగడమే జీవితం సీత. మనకేం జరగబోతోందో ముందే తెలుసుకునే అవకాశం, మన తలరాతలు, మనం చదువుకునే అదృష్టం ఆ దేవుడు మనకివ్వలేదు. అయినా మనిషికి జరగబోయేది ముందే తెలిస్తే ఆ దేవుడెందుకు? విధి చేతుల్లో మనం కీలుబొమ్మలమే తప్ప ఏది మన చేతుల్లో ఉండదు. అవును టీచర్. ఆ, ప్రీతి, నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? ఆ రోజు మీ అమ్మ మిమ్మల్ని కలవలేదు, కానీ తను చేసిన స్వీట్స్ మీకు అందేలా చేసింది. ఎస్ ప్రీతి, ఆ రోజు సీత మనకిచ్చింది అమ్మ తెచ్చిన స్వీట్సే. అవి అచ్చం అమ్మ చేసినట్టున్నాయని ఆ రోజు మనం అనుకున్నాం కూడా. మన అదృష్టం బావుంటే ఆ రోజే మనం అత్తమ్మని చూసుండేవాళ్ళం. కానీ ఎందుకో అత్తమ్మ మొహం చాటేసింది. అమ్మని త్వరగా కనిపెడితే మనకన్ని నిజాలు తెలుస్తాయి సీత. అమ్మని ఎప్పుడు కలుస్తామన్నయ్య? నాకు ఎప్పుడెప్పుడు అమ్మని చూస్తానా అని ఉంది. అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలనుంది. చిన్నప్పటిలా అమ్మ జోల పాట వింటూ నిద్రపోవాలనుంది. పైకి చెప్పట్లేరు, కానీ మీ అన్నయ్య కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు ప్రీతి. పాపం, మీరు తన కోసం ఎదురు చూస్తున్నారని తెలియక అత్తమ్మ ఎక్కడుందో ఏమో. మీ ఎదురుగానే ఉన్నాను సీత. నా పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలని, ఓదార్చాలని ఉన్నా నిజం చెప్పలేక నిస్సహాయంగా ఉన్నాను. అయినా మీరేం బాధపడకండి. పిల్లల ఆకలి తల్లి ఎక్కడున్నా తెలిసిపోతుందంట.
తల్లిని వదిలి పిల్లలు ఉండగలరేమో కానీ పిల్లల్ని వదిలి తల్లి ఉండలేదంట. కాబట్టి తొందరలోనే అత్తమ్మ తిరిగొస్తుంది. మీరు ఇన్నాళ్ళు కోల్పోయిన ప్రేమను అంతా తిరిగిస్తుంది. కరెక్ట్గా చెప్పానా టీచర్? నా మనసులో మాట చెప్పావు సీత. రామ్ ప్రీతి, మీరు బాధపడకండి. మీ అమ్మ మీకు ఎంతో దూరంలో లేదు. మీకు తను కనిపించకపోయినా తనకు మీరు కనిపిస్తున్నారు. సీత చెప్పినట్టు తొందరలోనే మీ అమ్మ మీ ముందుకు వస్తుంది. మీ బాధ తీరుస్తుంది. టీచర్ చెప్పిందంటే జరిగిపోతుంది. ఏ మరదలా, ఏ మామా, బీ హ్యాపీ. నవ్వు. ఈ పనులన్నీ మీకెందుకమ్మా? నేనున్నాను కదా. నువ్వుంటే ఏంటి సాంబన్న? నేను మొక్కలు నాటకూడదా, నీళ్లు పోయకూడదా? అది కాదమ్మా, మీరు ఈ ఇంటి కోడలు. పైగా జనార్దన్ సార్ మొదటి భార్య సుమతమ్మ గారి మేనకోడలు మీరు. నేను ఈ ఇంటి కోడలనైనా మేనకోడలనైనా నీకు చెల్లెలాంటి దాన్ని సాంబన్న. నన్ను ఇంతవరకు ఎలా చూసావో ఇప్పుడు ఇక ముందు కూడా అలాగే చూడు. అంతకు మించి గౌరవం నాకు వద్దు. అది మీ మంచితనం తల్లి. మనుషులందరితో సమానంగా ప్రవర్తించడం మీలాంటి గొప్ప మనసున్న వాళ్ళకే చెల్లుతుంది. నన్ను అతిగా పొగిడి మునగ చెట్టు ఎక్కించకన్నా కింద పడిపోతాను. ఇవి పొగడ్తలు కాదమ్మా, నిజాలు. నిన్న మిమ్మల్ని పోలీస్ డ్రెస్లో చూసి ఎంత సంతోషపడ్డానో. ఆ క్యారెక్టర్ని చాలా గొప్పగా పండించారమ్మా. నేను పోలీస్ పాత్ర అంత గొప్పగా పండించడానికి కారణం మా నాన్న. చిన్నప్పటి నుంచి నాన్నని చూస్తూ పెరిగాను కదా, నాన్న పాత్రను అలా దించేశాను. నాన్న నాన్న నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నేను సామాన్యతో మీ గురించి చెప్తున్నాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నావు సాంబా? సీతమ్మ గారు ఉండగా నాగేంటి సారు, సూపర్ ఫైను. సుమతి మీ మేనత్తని తెలిసాక మొదటిసారి సుమతదిన కుటుంబాన్ని కలవడానికొచ్చాను సీత. అందరికీ స్వీట్స్ కూడా చేసి తీసుకొచ్చాం. తెస్తానుండు. అమ్మమ్మ, నేను తెస్తానమ్మా, నేను తెస్తాను. ఉమ్. ఇంట్లో అందరూ ఉన్నారు కదా సీత? మీ చెల్లెలు సుమతి తప్ప అందరూ ఉన్నారు నాన్న. సారీ నాన్న, అత్తమ్మ లేదని అనవసరంగా అన్నాను. అదేం లేదమ్మా. ఇది నా చెల్లెలి ఇల్లు అన్న సంతృప్తి చాలు నాకు. ఇంట్లో మీ అత్తయ్య లేకపోయినా తన మేనకోడలివి నువ్వున్నావు కదే. అవునమ్మా, అత్తమ్మ మేనకోడలిగా నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. లోపలికి రండి. సుమతిని మేనత్తని తెలిసి అందరూ ఆనందపడినా ఆ మహాలక్ష్మి అయిష్టంగా ఉందని చెప్పావు. ఇప్పుడు తను మమ్మల్ని ఏం అనదు కదా? ఆవిడ మిమ్మల్ని ఏమైనా అంటే నేను ఊరుకుంటానా నాన్న? సుమతి అత్త మేనకోడలు సీత ఇక్కడ. రండి. మామా, ప్రీతి, ఎవరొచ్చారో చూడండి. మీ మేనమామ మేనత్త వచ్చారు. మీకోసం స్వీట్స్ తీసుకొచ్చారు.
అన్నయ్య వదినా మావయ్య ఆగండి. బావా ఎవరు నీకు బావా? ఎవరిని బావా అంటున్నావు? అదేంటి మావయ్య, మీరు మా నాన్నకి బావే కదా అవుతారు. అవును డాడీ, మావయ్య అమ్మకి సొంత అన్నయ్యే కదా. సొంత అన్నయ్య? అసలు అన్నయ్యనా ఇతను? అన్నయ్య అనే పదానికి మాయని మచ్చ ఇతను. ఏ చెల్లికి ఉండకూడని అన్నయ్య ఇతను. అంత తప్పు మా నాన్న ఏం చేశారు మావయ్య? ఏ అన్నయ్య చేయకూడని తప్పు చేశాడు. తన తోడబుట్టిన పాపానికి నా సుమతి నాకు దూరమైంది. నా పిల్లలు రామ్ ప్రీతి అమ్మలేని వాళ్ళయ్యారు. నన్ను ప్రేమించిందన్న కారణంతో సుమతిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేశాడు ఈ దుర్మార్గపు అన్నయ్య. ఒక్కసారి నేను ప్రేమించిన వాణ్ణి చూస్తే నువ్విలా మాట్లాడవన్నయ్యా. నేను చూసిన వాణ్ణి వద్దని సిగ్గు లేకుండా నువ్వు ఇష్టపడ్డ వాణ్ణి చూడమంటున్నావా? మా పెళ్లిని అంగీకరించమని సుమతి ఈ రాక్షసుణ్ణి బ్రతిమాలింది. నేను చూసినవాడు నీకు అన్ని విధాలా తగినవాడు. నాకు ఎలాంటి వాడు కావాలో నాకు మాత్రమే తెలుసన్నయ్యా. అంటే మాకు తెలీదా? కాని రాతి గుండె కరగలేదు. క్షమించమని కాళ్ల మీద పడినా కనికరించలేదు. చెల్లెలపై అక్షంతలు చల్లి ఆశీర్వదించాల్సిన ఈ పెద్ద మనిషి నా సుమతిని కన్నీళ్లతో వెళ్ళగొట్టాడు. తక్షణం బయటికి వెళ్ళిపోవే. ఇదంతా నాతో చెప్పుకొని సుమతి చాలాసార్లు ఏడ్చింది. మా అన్నయ్య కారణంగా నాకు పుట్టిల్లు లేకుండా పోయిందని ఎంతగానో కుమిలిపోయింది. ఇంత చేసినా రోజూ ఇతగాడి గురించే తలుచుకునేది. చివరికి ఈ దుర్మార్గుడు కోసమే బయలుదేరి మా అందరికీ దూరం అయిపోయింది. ఏమండి, మా అన్నయ్య కొంట్లో బాలేదట. మనం అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి. నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అయితే నేనొక్కదాన్నే వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానండి. మీరు పొరపాటు పడుతున్నారు అన్నయ్య గారు. ఆయనకి తన చెల్లెలంటే ప్రాణం. ఆయన చూసిన వాణ్ణి కాదని, మిమ్మల్ని పెళ్లి చేసుకుందని ఆ రోజు ఆయన సుమతిని కోపడ్డా. ఆ తర్వాత ప్రతిరోజు ఆయన ఎంతో బాధపడ్డారు. ఎప్పటికైనా తన చెల్లెలు తిరిగొస్తుందని ఆశపడ్డారు. అవును బావా, నా చెల్లెలు మిమ్మల్ని పెళ్లి చేసుకుందని నాకు తెలియదు. మీకోసం నేను ఎంతగానో వెతికాను, కానీ మీ అడ్రస్ పట్టుకోలేకపోయాను. అబద్ధం చెప్తున్నావు. సుమతి మీద నీకింకా కోపం పోలేదని నాకు తెలుసు. నువ్వింకా సుమతిని ద్వేషిస్తున్నావు కాబట్టే నీ కూతురు మధు మీద ప్రేమ పెళ్లి చేసుకుందని తనని వెలివేశావు. సుమతిని దూరం చేసుకున్నట్టే మధుని దూరం చేశావు. ఇది మీ సొంత అభిప్రాయమా లేక మహాలక్ష్మి అత్తయ్య మీకు నూరి పోసిన చాడీలా మావయ్య? చాడీలు చెప్పడానికి నేను, వినడానికి ఆయన. చిన్న పిల్లల మస్సీత.
అనవసరంగా నన్ను లాగకు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అని చెప్తే నేను నమ్మాలా? మీ వల్లే మావయ్య ఇలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు సీత? సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకోమని జనాకి నేను చెప్పానా? సుమతిని ఇంట్లో నుంచి గెంటేయమని మీ నాన్నకి నేను నూరిపోసానా? జనాని ప్రేమించిందని సుమతిని మీ నాన్న వాళ్ళు దూరం పెట్టారు. వాళ్ళకి దగ్గరవ్వాలని సుమతి జన రామ్ ప్రీతిలకి దూరమైంది. ఇందులో నేను చేసిందేముంది? అంతా నువ్వే చేశావు మహాలక్ష్మి. అటు నా పుట్టింటికి ఇటు మెట్టినింటికి నన్ను దూరం చేశావు. ఆ రోజు సుమతిని ఇంట్లో నుంచి గెంటేసి ఇప్పుడు అదే సుమతి ఇంటికి చుట్టరికం కలుపుకొని వచ్చారు. అప్పుడు జనాని పెళ్లి చేసుకుందని సుమతి వీళ్ళకి ఇష్టం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ సీతారాంని పెళ్లి చేసుకుందని ఇప్పుడు సుమతి ఇష్టమైందా మీకు? అయినా ఇది నీ పర్సనల్ మ్యాటర్ జన. ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వను. సుమతిని నీకు దూరం చేసిన వీళ్లతో చేతులు కలుపుతావో చీపొమ్మంటావో నీ ఇష్టం. నాకేం సంబంధం లేదు. చీపొమ్మని ఎందుకు చీకొడతారు? ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు బంధాలను బంధుత్వాలను కాదనుకుంటారా? అవును, కాదనుకుంటున్నాను. నా సుమతే దూరమైనప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు? అదేంటి డాడీ, ఎంత కాదనుకున్నా మావయ్య నీకు బావమరిది. బావమరుదులంటే బావ బాగు కోరుకుంటారు రామ్. కానీ ఈ మనిషి మీ అమ్మను మనకు దూరం చేశాడు. నన్ను మీకు దూరం చేసింది మా అన్నయ్య కాదండి, మహాలక్ష్మి. కోండి మావయ్య, జరిగింది మర్చిపోండి. మా అమ్మ నాన్నలను క్షమించండి. మధ్యలో మాట్లాడుతున్నందుకు మరోలా అనుకోకండి. ఇప్పుడు జన మీ నాన్నని క్షమిస్తే దూరమైన సుమతి తిరిగొస్తుందా సీత? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో సుమతి లేని లోటు భర్తీ అవుతుందా? గడిచిపోయిన కాలాన్ని వెనక్కి రప్పించగలమా? జరిగిపోయింది మర్చిపోమ్మనే కదా వాళ్ళు అంటున్నారు. మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నారు కదా. నేను జన తరపున మాట్లాడుతున్నాను. నేను మా అన్నయ్య తరపున మాట్లాడుతున్నాను. ఎవరు మీ అన్నయ్య? ఈ శివకృష్ణ గారు. ఈయన మీ అన్నయ్య అయితే మీరేంటి సుమతినా?